నమస్కారం అందరికీ. మీ ర్యామ్స్ స్టోరీస్లో మరొక చిట్టి కథతో మీ ముందుకు వచ్చాను. లోకంలో తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివి లేని వాళ్ళు ఉంటారు. ఒక మనిషి ఆకారాన్ని బట్టి అతను తెలివైన వాడా లేక తెలివి తక్కువ వాడా అన్నది మనం కనిపెట్టలేము. అట్లాగే ఒక తెలివి తక్కువ వాడి కథ, ఆకారాన్ని చూసి మోసపోయిన యజమాని కథ ఈరోజు మీకోసం. ఒక రాజుగారు ఒక ఊర్లో మారువేషంలో తిరుగుతూ ఉంటే అక్కడ కుస్తీ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుస్తీ పోటీల్లో ఒకడు విన్ అయ్యాడు. వాడు చాలా బలంగా ఉన్నాడు, మంచి వస్తాడు. అరే, నా ఖజానాకు కాపలావాడు కావాలి కదా, వీడు చాలా బలమైన వాడిలాగా ఉన్నాడు, వీడిని ఖజానా కాపలాదారుగా పెట్టుకుందామా అని చెప్పి ఆలోచన చేసి 10 మంది పనివాళ్ళు ఉంటే 10 మందికి జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్లాంటి బలశాలి ఒక్కడుంటే మనకు 10 మంది జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వీడికి ఒక్కడికి జీతం ఇస్తే సరిపోతుంది, 10 మంది పెట్టు వీడు అని చెప్పి ఆలోచన చేశాడనమాట రాజుగారు. అతన్ని పిలిచి, ఎరా నా దగ్గర పని చేస్తావా అని అడిగాడు. అక్కడికి మంత్రి గారు, అయ్యా వాడి ఆకారాన్ని చూసో లేకుంటే వాడి ఇక్కడ గెలిచాడనో మనం పని ఇవ్వకూడదు, ఖజానా కాపలాదారంటే చాలా పెద్ద బాధ్యతతో కూడిన పని, అటువంటి వాడికి ఎటువంటి పరీక్ష లేకుండా ఇవ్వకూడదండి ఉద్యోగం, వద్దు అని చెప్తూనే ఉన్నాడు. రాజుగారు వినలేదు. అరే, వాడి ఆకారం చూస్తే నీకు తెలియట్లేదా, ఎటువంటి దొంగలనైనా ఎంతమంది వచ్చినా వంటి చేత్తో ఎదిరించగలరా వాడు, ఆ కుస్తీ పోటీ చూసావా ఎంతమందిని ఎదిరించాడు అని చెప్పి రాజుగారు మంత్రి మాట వినకుండా వాడిని తీసుకెళ్ళి ఖజానా కాపలాదారుగా పెట్టాడు. వాడి పని ఏముంది, ఏమీ లేదు, ఖజానా బయట కూర్చొని కాపలా, అంతే. సరే, కాలం గడుస్తూ ఉంది. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. ఒకరోజు దొంగలు పడ్డారు ఖజానా మీద, పడి శుభ్రంగా మొత్తం దోసుకుపోయారు. రాజుగారు లవో దివోమని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఏముంది, పూచిగా పొల్ల లేకుండా దోచుకుపోయారు. ఒరే, నువ్వు ఉన్నావు కదరా, దొంగల్ని ఎందుకు ఎదిరించలేదురా నువ్వు, నిన్ను నమ్మే కదరా ఇంత ఖజానాను, ఇదంతా నా ఒక్కడి సొమ్ము కాదు, ఇది మొత్తం దేశ ప్రజల సొమ్మురా, ఇది దీన్ని నీకు అప్పచెప్పాను కదా, ఎందుకు రా నువ్వు, కనీసం కేకలేసిన ఎవరన్నా వచ్చేవాళ్ళు కదా, ఎవరికి చెప్పలేదు, నిన్ను నమ్మి నిన్నొక్కడనే పెట్టాను, వేరే కాపలా వాళ్ళని కూడా లేకుండా, ఎందుకు రాలాగా, ఏమైందిరా అని అంటే, రాజుగారు నాకు భయం వేసిందండి అన్నాడు. భయమా? అదేంట్రా, కుస్తీ పోటీలు అంతమందిని గెలిచావు కదా, నువ్వు అంత బాగా యుద్ధం చేసావు కదా అంటే, అది కాదండి రాజుగారు, అక్కడ కుస్తీ పోటీలు జరిగినప్పుడు చుట్టుపక్కల అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి, బాగా యుద్ధం చేయాలని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేశారు. ఇక్కడ ఎంకరేజ్మెంట్ లేదు కదండి, చుట్టూ ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నాను, యుద్ధం చేయాలంటే భయం వేసిందండి, నా చుట్టూ చప్పట్లు కొట్టేవాళ్ళు లేక ఏం చేయాలో నాకు అర్థం కాలేదండి అన్నాడు. తల కొట్టుకున్నాడు రాజు. మంత్రి చెప్తూనే ఉన్నాడు, చూసారా మహారాజా, ఆకారాన్ని బట్టి కాదు తెలివిని బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి, ఇటువంటి వాడికి ఇచ్చి ఇప్పుడు చూడండి ఏమైందో అన్నాడు అనమాట. చీపో వెధవ, ఇంకోసారి నీ మొహం నాకు చూపించావంటే మర్యాద ఉండదు, నా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో నువ్వు అన్నాడు. పో అని చెప్పి 4 తిట్లు తిట్టి తరిమేశాడు అనమాట వాడిని. కాబట్టి ఎవరైనా కూడా ఆకారాన్ని చూసి మోసపోవద్దు, తెలివిని చూసి మాత్రమే వాడు తెలివైన వాడా లేదా అని మనం తేల్చుకోవాల్సి ఉంటుంది. నచ్చిందా ఈ కథ మీకు? పిసినారి రాజు పిరికి బంటు కథ బాగుందా? నమస్తే. Please like, share and subscribe.